Hello everyone, welcome back to my channel Sirisha Physics. Hello unnaru em chestunaru. So today our topic is second sem vallaki nani derive expression for thermal conductivity and viscosity of a gas on the basis of kinetic theory of gases, hence obtain the relation between the two. Okay, so first అంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా వేరే క్వశ్చన్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా కూడా అని ఉంటుందండి. అందుకే ట్రాన్స్పోర్ట్ ఫినామినా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా. థర్మల్ కండక్టివిటీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ షార్ట్ లో డిస్కస్ చేసాం, ప్రీవియస్ ఆన్సర్స్ లో కూడా డిస్కస్ చేసాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఇన్ గ్యాసెస్ అంటే ఏంటన్నా, అకార్డింగ్ టు లా ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, gaseous system consists of atoms and molecules which are continuously in random motion of molecules. The gas attains equilibrium state by transport of momentum, thermal energy and mass, which in turn results in viscosity, conduction and diffusion respectively. This process is known as the transport phenomena in gaseous systems. అంటే ఏంటన్నా, గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఏంటన్నా, ఫ్రమ్ ద లా ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటాయన్నా, ఆటమ్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి, బట్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ random motion. Due to that motion ఏమవుతుందంట, ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఏం ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందంట, మొమెంటం, థర్మల్ ఎనర్జీ అండ్ మాస్ అనమాట. సో మొమెంటము, థర్మల్ ఎనర్జీ అండ్ మాస్ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకు ప్రొడ్యూస్ అయ్యే రిజల్ట్ ఏంటి అని అంటే విస్కాసిటీ, థర్మల్ కండక్షన్ అండ్ డిఫ్యూజన్ అనమాట రెస్పెక్టివ్. అంటే ఏంటన్నా, మొమెంటం ట్రాన్స్ఫర్ వల్ల మనకేమొస్తుంది అని అంటే విస్కాసిటీ, థర్మల్ ఎనర్జీ వల్ల కండక్షన్, మాస్ వల్ల డిఫ్యూజన్ అనే ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటామంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఇన్ గ్యాసియస్ సిస్టమ్స్ అని అంటాం. సిమిలర్ గా థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటన్నా, ద థర్మల్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్. చూడండి, ఏ నాన్ ఈక్విలిబ్రియం గ్యాస్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్ మెయింటైన్డ్ at different temperatures. In order to attain equilibrium, the molecules present at higher temperature region transport heat towards the molecule at lower temperature region. This transfer of thermal energy between different molecules gives rise to thermal conductivity in gaseous system. అంటే ఏంటన్నా, ఈక్విలిబ్రియం తీసుకున్నాం అనుకో, రెండిట్లో సేమ్ ఉంటాయి, అప్పుడు there is no transfer. బట్ నాన్ ఈక్విలిబ్రియం సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందనంట, హయ్యర్ టెంపరేచర్ రీజియన్ టు ద లోవర్ టెంపరేచర్ రీజియన్ అనేది ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాం, థర్మల్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్, కాబట్టి దీన్ని ఏమంటాము, థర్మల్ కండక్టివిటీ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఏం చెప్తాం, కన్సిడర్ ఈఎఫ్ ఏబిసిడి. చూడండి నాన్న, ఈఎఫ్ ఏబిసిడి ఇవి ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ ఉన్నాయి చూసారా. సో వాటిని ఏమంటుండు, ఆర్ ద హారిజంటల్ లేయర్స్ ప్యారలల్ టు ఓఎక్స్. ఓఎక్స్ అంటే ఏదైనా మనం కన్సిడర్ చేసాం కదా, యాక్సిస్ ఇది ఓఎక్స్, ఇది జెడ్. ఓకే, మనం తీసుకుంది ఎక్స్జెడ్ ప్లేన్ అనమాట. ఓకే, సో OX, the temperature of each horizontal layer in a steady state is constant as shown in the figure. టెంపరేచర్ అనేది ఏంటన్నా, ఏ లేయర్ కన్సిడర్ చేసినా కూడా కాన్స్టెంట్ గా, స్టడీ స్టేట్ అంటే ఏంటన్నా, స్టడీ స్టేట్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాం. సో లెట్ ద టెంపరేచర్ ఆఫ్ ద లేయర్ ఏబిబి ఎలా తీసుకుంటున్నా, తీటా అనుకుంటే టెంపరేచర్ ని తీటా అనుకుంటున్నా. సో అండ్ డి తీటా బై డిజెడ్ బి యూనిఫామ్ టెంపరేచర్ గ్రేడియంట్ అలాంగ్ ఓజెడ్. ఇది చూడండి నాన్న, ఏబి లేయర్ ని మనం కన్సిడర్ చేస్తే తీటా అనేది టెంపరేచర్ అనుకుంటే, ఓకే, అలాంగ్ అండ్ డి తీటా బై డిజెడ్ ని యూనిఫామ్ టెంపరేచర్ గ్రేడియంట్. నిన్న డివి బై డిజెడ్ చెప్పుకున్నాం, వెలాసిటీ గ్రేడియంట్ అని. ఇక్కడ తీటా అనేది టెంపరేచర్ కాబట్టి డి తీటా బై డిజెడ్ ని ఏమంటున్నాను, టెంపరేచర్ గ్రేడియంట్. అది కూడా ఏ డైరెక్షన్ లో, అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ ఓజెడ్ అనమాట. దెన్ టెంపరేచర్ ఆఫ్ ద లేయర్ ఈఎఫ్ విచ్ ఈజ్ అబోవ్ ఏబి అండ్ ఈజ్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఏబి ఈజ్ తీటా ప్లస్ లాంబ్డా ఇంటూ డి తీటా బై. చూడండి నాన్న, ఈఎఫ్ అనేది ఇది ఏబి మెయిన్ లైన్ నాన్న, ఈఎఫ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఏబికి, ఇదేమో సిడి అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ అనమాట. సో అప్వర్డ్ లేయర్ ఈఎఫ్ ని కనుక నేను కన్సిడర్ చేసుకుంటే అక్కడ ఎంత అంటున్నా, ఇది తీటా ప్లస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్ అనమాట. ఏది నాన్న, టెంపరేచర్ ఆఫ్ ద లేయర్ ఈఎఫ్ విచ్ ఈజ్ అబోవ్ ఏబి అండ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఈజ్ తీటా ప్లస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్. సిమిలర్ గా లేయర్ విచ్ ఈజ్ బిలో ద లేయర్ ఏబి అండ్ అట్ ఎ డిస్టెన్స్ లాంబ్డా ఈజ్ తీటా మైనస్ లాంబ్డా బై డి తీటా బై డిజెడ్. అంటే ఏది నాన్న, ఇది సిడి లేయర్, ఇదేమో బిలో ద లేయర్, ఇదేమో అబోవ్ ద ఏబి లేయర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ద ఫాలోయింగ్ టూ కన్క్లూషన్స్ కెన్ బి డిరైవ్డ్. ఏంటి ఆ కన్క్లూషన్స్, ఫస్ట్ వన్ వచ్చేసి
The gas above the AB layer is at higher temperature. The gas below the AB layer is lower temperature. సో ఇదేంటన్నా సిడి అనేది ఎటు లోవర్ టెంపరేచర్ కండిషన్, ఈఎఫ్ అనేది ఎటు హయ్యర్ టెంపరేచర్ కండిషన్ అనమాట. ఓకే, సో దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ మాలిక్యూల్స్ బిలో ఏబి while the average kinetic energy of the molecule above AB decreases continuously. అంటే ఏబికి అబోవ్ గా ఉన్న చోట అంటే ఈఎఫ్ లో ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ డిక్రీజ్ అవుతాయి కంటిన్యూస్ గా. బిలోగా ఏబీకి ఉన్నవి అంటే సిడి రీజియన్ లో ఉన్న వాటికి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ద ఈక్విలిబ్రియం స్టేట్ ఈస్ అటైన్డ్. ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందంట? దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ద ఈక్విలిబ్రియం స్టేట్ అటైన్డ్. ఈక్విలిబ్రియం స్టేట్ ని అటైన్ చేసేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఎట్లా ఉంటుందంట? ప్రాసెస్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. చూడండి నాన్న, ఇది కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతుంది సిడిది, ఇదేమో కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఏమవుతుంది అని అంటే ఈక్విలిబ్రియం స్టేట్ కి వచ్చే వరకు కంటిన్యూస్ గా ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ ద లేయర్ ఏబి ఎయిదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఇన్ ఏ గ్యాస్ ఈజ్ గివెన్ బై. చూడండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్ టు NC/6. N is the number of molecules, C is the velocity of the gas. NC/6, where N is the number of molecules, C is the speed of the molecule. If M is the mass of the gas molecule, then its expression ఏమవుతుంది? మాస్ కూడా యాడ్ చేస్తే MnC/6 అవుతుంది అనమాట. సో లెట్ C రిప్రజెంట్స్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గ్యాస్. CV అన్నానా, ఇక్కడ V రాలేదు చూసుకోండి, నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది CV అని. అంటే స్పెసిఫిక్ హీట్ ని C తో మెన్షన్ చేస్తాం యాక్చువల్ గా. అది ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే C/V అంటాము, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే C/P పెడతాం అనమాట. సో ఇది నేను కన్సిడర్ చేసిన కండిషన్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి. దెన్ ద హీట్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ వైల్ క్రాసింగ్ ద లేయర్ AB ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ పర్ యూనిట్ ఏరియా. సో హీట్ ఎనర్జీ డౌన్వర్డ్ ఈ ఫార్ములా ఏంటన్నా? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. సో మాస్ ఎంత? MnC/6 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఎంత? CV ఇంటూ టెంపరేచర్ ఎంత అంటే తీటా ప్లస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్. ఓకే, ఇది చూడండి నాన్న, తీటా ప్లస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్, ఇది తీటా మైనస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్ అనమాట. ఓకే, సో సిమిలర్లీ అప్వర్డ్ డైరెక్షన్ అనేసరికి సేమ్ ఫార్ములా, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్, MnC/6 ఇంటూ CV ఇంటూ తీటా మైనస్ లాంబ్డా ఇంటూ డి తీటా బై డిజెడ్. సో ఈ టోటల్ చేద్దాం నాన్న, నెట్ కావాలి కదా, నెట్ కావాలంటే ఏమొస్తుంది? So therefore the total amount of heat transferred per unit area of layer AB per second in downward direction is Q equal to heat energy downward minus heat energy upward. Downward అంటే ఏది నాన్న? MnC/6 into CV into theta plus lambda d theta by dz minus downward అంటే upward అంటే ఏది నాన్న? MnC/6 into CV into theta minus lambda d theta by dz. చూడండి నాన్న, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, MnC/6 into CV ని కామన్ తీసేసేయండి, ఇవి రెండింటిని కంబైన్ చేసి రాసాం, తీటా ప్లస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్ మైనస్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ప్లస్ లాంబ్డా డి తీటా బై డిజెడ్. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతే? ప్లస్ తీటా మైనస్ తీటా క్యాన్సిల్ అయిపోతే MnC/6 ఇంటూ CV ఇంటూ లాంబ్డా ప్లస్ లాంబ్డా 2 లాంబ్డా డి తీటా బై డిజెడ్ అనమాట. ఓకే, సో ఈ 2 అనేది 6 లో హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్ అనమాట. 1/3 MnC లాంబ్డా CV d theta by dz. కానీ మనకేం తెలుసు? Mn అంటే రో అని తెలుసు. సో therefore Q equal to 1/3 రో C lambda CV d theta by dz. This is equation number 1 అనుకున్నానా? అనుకుంటే also the quantity of heat flowing per unit area per second is Q equal to K into d theta by dz. K అనేది ఏంటన్నా? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని అంటాము. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. 1, 2 నుంచి మనం ఏం రాయొచ్చు? రెండు అది క్యూ ఇది క్యూ కదా, ఈక్వేటింగ్ చేయొచ్చు కదా. సో K ఇంటూ డి తీటా బై డిజెడ్ ఈక్వల్ టు 1/3 రో సి లాంబ్డా CV డి తీటా బై డిజెడ్. డి తీటా బై డిజెడ్ డి తీటా బై డిజెడ్ క్యాన్సిల్. therefore K equal to 1/3 rho C lambda CV అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? రిలేషన్ తీసుకొని రావాలి, K కి ఈటాకి. థర్మల్ కండక్టివిటీ ఏమో K అనమాట, విస్కాసిటీ అంటే ఈటా కదా, ఈ రెండింటికి రిలేషన్. ద ఎక్స్ప్రెషన్ ఫర్ థర్మల్ కండక్టివిటీ K is given as K equal to 1/3 rho C lambda CV. The expression for viscosity of the gas is eta equal to 1/3 rho C lambda. So K equal to 1/3 rho C lambda ప్లేస్ లో నేను ఏం పెట్టచ్చు? ఈటా పెట్టుకోవచ్చు కదా. సో K equal to ఈటా CV అనమాట. K equal to 1/3 rho C lambda CV. రో అంటే ఏంటన్నా మనకి? Mn అని తెలుసు కదా. ఏం లేదన్న, ఈటా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసా, 1/3 rho C lambda. K equal to ఈటా CV కదా. K equal to 1/3 ఈటా అంటే ఎంత? rho C lambda CV. ఓకే,
రో సి లాంబ్డా సివి కదా, రో అంటే మనకి ఏం తెలుసు, ఎంఎన్ అని తెలుసు కదా. సో కే ఈక్వల్ టు 1/3 ఎంఎన్సి లాంబ్డా సివి అనమాట. ఇదేంటన్నా రిలేషన్. ఇది మనకి ఏంటి థర్మల్ కండక్టివిటీ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆన్ ద బేసిస్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఆఫ్ గ్యాసెస్. ఇందాక థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ గ్యాస్, ఇప్పుడేమో డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఆఫ్ గ్యాస్ అని అంటున్నాను నాన్న. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ మనకి దేని వల్ల వస్తుందని చెప్పాము, డ్యూ టు ద ఏమన్నా మాస్ ట్రాన్స్ఫర్ వల్ల మనకు ప్రొడ్యూస్ అయ్యేది డిఫ్యూజన్. సో నాన్ ఈక్విలిబ్రియం, ఎప్పుడైనా సరే నాన్ ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్. ఇప్పుడు మనకు అప్పు తీసుకోవాలంటే మన దగ్గర డెబిట్ ఉండాలి కదా, ఉంటేనే కదా మనం అప్పు చేస్తాం. అలాగే నెసెసిటీ ఉంటేనే కదా. ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటే దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ అనమాట, దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్, దేర్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్, నెసెసిటీ అనమాట. That's why we are considering the system is compulsory. Non-equilibrium gas has different layers with different concentration of masses. In order to attain equilibrium, the molecules present in higher concentration region move towards lower concentration region. Higher concentration region నుంచి lower concentration region కి mass అనేది transfer అవుతుంది అనమాట. This transfer of concentration of mass between different molecules gives rise to the diffusion in gases system అనమాట. ఈ ట్రాన్స్ఫర్ నే మనం ఏమంటాం, డిఫ్యూజన్ అనే కాన్సెప్ట్ తో మెన్షన్ చేస్తాం. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్, ఏబి అనేది మెయిన్ లేయరు, ఈఎఫ్ అనేది అబోవ్ ద ఏబి, సిడి అనేది బిలో ద ఏబి అనమాట. సో ఇక్కడ వచ్చే కండిషన్స్ ఏంటి మనకి అంటే, కన్సిడర్ ఏ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ గ్యాస్ హ్యావింగ్ ఇన్ లేయర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. లెట్ ఎన్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ లేయర్ అంటున్నాము, మెయిన్ లేయర్ ఏబి లేయర్ ది అనుకుంటే, ఈఎఫ్ అండ్ సిడి అనేవి ఏంటన్నా బిలో అండ్ అబోవ్ ద లేయర్స్ లొకేటెడ్ ఎట్ ఎ డిస్టెన్స్ లాంబ్డా ఫ్రమ్ ద లేయర్ ఏబి. ద కాన్సన్ట్రేషన్ చూడండి నాన్న, ఏబి ఇది, ఈఎఫ్ అబోవ్ ద ఏబి, సిడి బిలో ద ఏడి. ద కాన్సన్ట్రేషన్ వీఆర్ కన్సిడరింగ్ అంటే ఇక్కడ మాస్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. ఇందాక చెప్పిన దాంట్లో థర్మల్ కండక్టివిటీ టెంపరేచర్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇక్కడ తీటా మెన్షన్ చేసాం అనమాట. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ డెరివేషన్. ఇక్కడ ఏమంటాం, ఓజెడ్ ఈజ్ డిఎన్ బై డిజెడ్, అక్కడ ఏమన్నాము డి తీటా బై డిజెడ్ అన్నాము. యాజ్ ఇట్ ఈస్ అక్కడ తీటా ప్లస్ లాంబ్డా ఇంటూ డిఎన్ బై డిజెడ్ అన్నాము. ఇక్కడేమో ఎన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఎన్ ప్లస్ ఎన్ మైనస్ తీసుకుంటాము. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ ఏరియా డౌన్వర్డ్ ఫ్రమ్ ఈఎఫ్ టు సిడికి ఎంత అంటే 1/6 సి ఇంటూ ఎన్ ప్లస్ లాంబ్డా డిఎన్ బై డిజెడ్. ఇదేంటి సిడి టు ఈఎఫ్ కి ఎంత అప్వర్డ్ 1/6 సి ఇంటూ ఎన్ మైనస్ లాంబ్డా డిఎన్ బై డిజెడ్. నెట్ కావాలంటే ఏం చేయాలి నాన్న అంటే, ఇది మైనస్ ఈఎఫ్ టు సిడి మైనస్ సిడి టు ఈఎఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1/3 సి లాంబ్డా డిఎన్ బై డిజెడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ని డి తో మెన్షన్ చేస్తాం కాబట్టి డి ఈక్వల్ టు నెట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విత్ డిస్టెన్స్ అనమాట. ఓకే. సో నెట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత వచ్చింది మనకి, 1/3 సి లాంబ్డా డిఎన్ బై డిజెడ్ వచ్చింది, బై చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విత్ డిస్టెన్స్ ఎంత, డిఎన్ బై డిజెడ్, కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్, which is equal to dn by dz cancel. So 1/3 c lambda అనమాట. Therefore d equal to 1/3 c lambda diffusion అనమాట అది. ఓకేనా నాన్న. ఈ 2 క్వశ్చన్స్ తో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయింది. సెమిస్టర్ 2 వాళ్ళకి పార్ట్ 2 థర్మోడైనమిక్స్ అనమాట. రేపు క్లాస్ లో చూద్దాము. ప్లీజ్ ఫాలో గైస్ మై ఛానల్ రెగ్యులర్లీ. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.